హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రెండ్స్తో టెంపుల్ ట్రిప్ అనమాట. అండ్ మా ఫ్రెండ్ అయితే వచ్చేసింది, సో నన్ను పికప్ చేసుకుందనమాట. అండ్ ఇంకా స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి. అండ్ ఇంకొక ఫ్రెండ్ కూడా ఉంది, తనని కూడా పికప్ చేసుకోవాలన్నమాట. సో వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం. ఇంకా తనని కూడా పికప్ చేసుకొని మేము ఉండే దగ్గర నుంచి మేము వెళ్ళే టెంపుల్ అయితే ఒక 2 to 2.5 hours ఉంటుంది. సో మా బాబుతో కార్లో జర్నీ అనమాట. వాడైతే మస్తు నాటీ థింగ్స్ అన్నీ చేశాడు కార్లో. అది కావాలని ఇది కావాలని. ఇక్కడైతే గేర్ రాడ్ నాకు కావాలి అని చెప్పేసి దాన్ని పట్టుకొని గుంజుతున్నాడు. ఎప్పటి నుంచో ట్రిప్ ప్లాన్ చేస్తున్నాము, ఎప్పుడూ సక్సెస్ అవ్వలేదు. అండ్ ఇదైతే సడన్గా అనుకున్నాము. వితిన్ 2 to 3 డేస్లో ఇంకా ఫైనల్గా మా ట్రిప్ అయితే సక్సెస్ అయింది. అండ్ ఇంకా జర్నీ కూడా స్టార్ట్ అయిపోయింది. 7 o'clock అలా స్టార్ట్ అయ్యాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితేనే బెస్ట్ కదా, మేము రీచ్ అయ్యేసరికి 10-11 అలా అవుతుంది అనేసి తొందరగా స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ ఇంకా చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్ అయితే కలిసిందనమాట. సో ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. అండ్ సాంగ్స్ పెట్టుకొని వింటూ వెళ్తున్నాం. బయట నేచర్ కూడా సూపర్ ఉందన్నమాట. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే మధ్యలో ఆగాము. అండ్ ఇడ్లీ వడ ఇవైతే తిన్నాము. తొర్రూరులో చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఆ రూట్లో వెళ్తే బస్ స్టాండ్ ఆపోజిట్ ఉంటుంది, ట్రై చేయండి. అండ్ మా బాబు ఇక్కడైతే ఫుల్ అల్లరి చేస్తున్నాడు అసలు. ఫైనలీ 3 hours జర్నీ చేసిన తర్వాత మా డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాము. టెంపుల్ వచ్చేసింది. అది వరంగల్ ఎంట్రన్స్లోనే ఉంటుంది టెంపుల్ అయితే. మేము ఫుల్ మాటలు హడావుడిలో పడిపోయి అక్కడ టర్నింగ్ తీసుకోవాల్సింది తీసుకోలేదు. సో మళ్ళీ యూటర్న్ తీసుకొని వెనక్కి అయితే వెళ్ళామన్నమాట. చాలా ఫన్నీగా అనిపించింది. ఇంకా సో టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. మేము వెళ్ళింది సండే కాబట్టి రష్ అయితే ఫుల్గా ఉందన్నమాట. సో ఇంకా మేమైతే ఫ్రీ దర్శనం కాకుండా ఇంకా మేమైతే స్పెషల్ దర్శనం అయితే టికెట్స్ తీసుకున్నాం అనమాట. అదైతే తొందరగా అయిపోతుందని చెప్పేసి బాబు ఉన్నాడు కదా, సో ఇంకా ఆ రష్లో కష్టమైపోతుందని ఇంకా స్పెషల్ దర్శనం అయితే చేయించుకున్నాం. అదైతే చాలా తొందరగా అయిపోయింది మాకు. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే పూజకు కావాల్సినవి దండ, కొబ్బరికాయలు అవన్నీ తీసుకుంటున్నారనమాట అక్కడ. ఇంకా వెళ్తున్నాం. టెంపుల్ అయితే చాలా బాగుంది. దర్శనం కూడా చాలా అంటే చాలా తొందరగా అయిపోయింది అండ్ బాగా జరిగిందనమాట. మేమైతే చాలా హ్యాపీ, ఎందుకంటే అంత తొందరగా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ తొందరగా అయిపోయింది మాకు. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే కాసేపు కూర్చున్నాం అనమాట. చాలా పీస్ఫుల్ ఉంది అండ్ హ్యాపీగా కూడా ఉందన్నమాట. అండ్ ఇంకా ఆ తర్వాత ప్రసాదం అయితే తింటున్నాం. లడ్డు అయితే చాలా బాగుంది. ప్రసాదానికి మించిన టేస్ట్ ఉండదు కదా, సో ఇంకా కాసేపు అలా కూర్చొని తర్వాత ఇంకా నెక్స్ట్ 1000 పిల్లర్ టెంపుల్కి వెళ్దాం అనేసి వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే అంత రష్ అయితే ఏం లేదు. వెళ్ళగానే ఒక 2-3 minutesలో అయిపోయింది దర్శనం. అండ్ ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి వర్షం మూవీలో సాంగ్లో ఉంటుంది, ప్రభాస్ అండ్ త్రిష సాంగ్ అనమాట. ఇంతకుముందు అయితే 1000 పిల్లర్స్ ఉండేవి, ఇప్పుడైతే కొన్ని పడిపోతున్నాయి. సో దానికోసం అని రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అండ్ ఇంకా అలా మా 2 టెంపుల్స్ అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా చిన్నగా ఒక కెఫేకి వెళ్ళి లైట్గా అలా మిల్క్ షేక్ అను స్నాక్స్ అయితే తిన్నాము. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.